హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీషాన్. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన లేటెస్ట్ మూవీ ఓం శాంతి శాంతి శాంతిహి గురించి. ఇది పూర్తిగా నాన్ స్పాయిలర్ రివ్యూ మాత్రమే. సినిమా చూసే ముందు నాకు స్టోరీ తెలుసు కాబట్టి ఏం జరుగుతుంది అన్నదానికన్నా ఆ సీన్స్ని డైరెక్టర్ ఎలా చూపిస్తాడు, ఎలా సర్ప్రైజ్ చేస్తాడు అనే క్యూరియాసిటీతో థియేటర్కు వెళ్లాను. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ పాస్ అయింది. నవ్విస్తుంది, ఎమోషనల్గా టచ్ చేస్తుంది. కానీ పూర్తిగా షేక్ చేస్తుందా అంటే కాదు. అయినా కొన్ని సీన్స్ మాత్రం బాగా హిట్ అవుతాయి. సినిమా కథ విషయానికొస్తే ఓంకార్ నాయుడు అనే కోపిష్టి, అహంకారంతో ఉన్న వ్యక్తిగా తరుణ్ భాస్కర్ కనిపిస్తాడు. చేపల చెరువుల బిజినెస్ చేసే అతనికి అతని మాటే చట్టం. మరోవైపు జీవితంలో స్వేచ్ఛలేని అమ్మాయిగా ప్రశాంతి పాత్రలో ఈషా రెబ్బా కనిపిస్తుంది. తన కలలను పక్కనపెట్టి ఓంకార్ను పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తర్వాత వీళ్ల మధ్య జరిగే గొడవలు, అహంకారం, ఈగో క్లాషెస్ కథను ముందుకు తీసుకెళ్తాయి. భర్త పెత్తనాన్ని భార్య ఎలా తట్టుకుంది, చివరికి ఓంకార్కి ప్రశాంతి ఎలా బుద్ధి చెప్పింది అన్నదే మెయిన్ కాన్సెప్ట్. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలను డైరెక్టర్ చాలా వినోదాత్మకంగా చూపించారు. ముఖ్యంగా భర్త అహంకారాన్ని అణిచే భార్య పాయింట్ ఆఫ్ వ్యూ బాగా వర్కౌట్ అయింది. మధ్యలో వచ్చే ఎమోషనల్ టర్న్స్, గర్భస్రావం ఎపిసోడ్, విడాకుల వైపు కథ వెళ్లే విధానం ఆసక్తిని పెంచుతుంది. గోదావరి నేటివిటీ, యాస, భాష సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. ఎమోషన్తో పాటు కామెడీ ట్రాక్ కూడా బాగా సెటప్ చేశారు. నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ నటుడిగా మరో స్టెప్ ముందుకేశారు అని అనిపిస్తోంది. కోపం, కామెడీ, ఈగో, బాధ అన్నీ బ్యాలెన్స్ చేస్తూ తన పాత్రకి పర్ఫెక్ట్ జస్టిస్ చేశారు. ఆయన కామెడీ టైమింగ్ మంచి అసెట్. హీరోయిన్గా ఈషా రెబ్బా చాలా న్యాచురల్గా నటించింది. భార్యగా, బాధపడే అమ్మాయిగా, స్ట్రాంగ్ వుమన్గా ఆమె పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ, బ్రహ్మానందం, సురభి ప్రభావతి, రోహిణీ నోని లాంటివాళ్లు తమ పాత్రల్లో బాగా ఒదిగిపోయారు. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా మారుతోంది. కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్ను ఇంకా బలంగా వాడుకొని ఉంటే సినిమా ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. కొన్ని సీన్స్ రొటీన్గా అనిపిస్తాయి. అలాగే కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాలు ఇంకా డీప్గా రాసుకుని ఉంటే మంచి ఇంపాక్ట్ వచ్చేది. అక్కడక్కడ ల్యాగ్ ఫీల్ అవుతుంది. టెక్నికల్గా చూస్తే ఏఆర్ సజీవ్ టేకింగ్ బావుంది, కానీ స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. జయక్రిష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ప్లస్ అయింది. చాలా ఫ్రేమ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎడిటింగ్లో కొన్ని సాగదీసే సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే పేస్ ఇంకా బావుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం క్లీన్గా కనిపిస్తాయి. ఫైనల్గా చెప్పాలంటే ఓం శాంతి శాంతి శాంతిహి ఒక ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటన, గోదావరి మేటివిటీ కామెడీ ప్లస్ పాయింట్స్. అయితే సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం వీక్గా అనిపిస్తోంది. యూత్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఓకే అనిపించే సినిమా ఇది. ఒకసారి టైంపాస్ ఎంటర్టైనర్గా చూసేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే నా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ హిట్ చేయండి. This is Sinishan signing off. Thanks for watching.